రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో కోవా బొబ్బట్లు. సో బొబ్బట్లు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. అందులో కోవా బొబ్బట్లు అంటే నాకు తెలిసి ఇంకా చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయేమో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే, సో మరి తయారు చేసుకునే విధానం ఈజీయా లేకపోతే ప్రాసెస్ ఉంటుందా? చాలా ఈజీ. చాలా ఈజీ. సో టేస్టీ అండ్ ఈజీ అన్నమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పచ్చి కోవా 1 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా ఏం చేసుకోవాలి రాజు గారు? ఇక్కడ అంటే ప్రతిసారి చెప్తూనే ఉంటాం కదా, బొబ్బట్లు ఎప్పుడు చేసుకోవాలనుకున్నా కానీ పిండి మనం కొంచెం ముందుగా కలిపి రెడీ చేసి పెట్టుకోవాలి. సో ముందుగా ఏంటంటే పిండి రెడీ చేసి పెట్టేశాను నేను. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు వేసాం. ఓకే, వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా కలిపెట్టేసుకుంటే మనకు కొంచెం ఫర్మెంట్ అయిపోయి కొంచెం సాఫ్ట్ అవుతుంది. సో ఒక పూట అంటే ఒక 1 or 2 hours బిఫోర్ పెట్టుకుంటే సరిపోతుందా? తక్కర్లేదండి, ఒక 15 నుంచి 20 నిమిషాలు సరిపోతుంది ఫర్మెంట్ కావడానికి. ఓకే, సో ఇది రెడీగా ఉంది. సో మనం మిక్సింగ్ చేసుకుందాం ఇది స్టఫింగ్కి. సో దీంట్లో పచ్చికోవా, ఓకే, తర్వాత పంచదార పొడి. ఓకే ఓకే, సో ఇదైతే బాగా కలిసిపోతుంది కదా? ఎస్. జనరల్గా బొబ్బట్లలో మనకి బెల్లం ఇలాంటివన్నీ స్టఫ్ చేసి, సో ఇక్కడ కోవా తీసుకున్నాం కాబట్టి బెల్లం కంటే కూడా పంచదార వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో కావాలి అనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో బెల్లంతో కూడా టేస్ట్ వస్తుంది, బట్ ఈ టేస్ట్ కాకుండా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. కొద్దిగా యాలకుల పొడి. ఓకే, ఓకే, సో ఇది బాగా కలిపేసుకోవాలి. కొంచెం అంటే సాఫ్ట్గా కావాలి మనకు, దాంట్లో స్టఫ్ చేసుకుంటాం కదా. సో స్టఫింగ్ కి వీలుగా దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట, షుగర్ పౌడర్ అంతా కలిసేలాగా. అవునండి. ఓకే రాజు గారు, మీరు మిక్స్ చేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. రాత్రిపూట పడుకునే ముందు 1 గ్లాసు నీటిలో 2 స్పూన్ల తేనె వేసుకుని తాగినట్లయితే మంచిగా నిద్రపడుతుంది. చిట్కా చూసారు కదా? ఓకే రాజు గారు, సో సరిపోతుందా? రెడీ అండి. సో ఒక పీట పైన కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నాను. సో దీన్ని బొబ్బట్టు ఒత్తేసుకోవాలన్నమాట. అవునండి. కొంచెం మెత్తగా చేసుకుంటే బాగుంటుందండి. సో దీంట్లో సో మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ కోవా, ఓకే, సో ఇలా అంచులోనే మూసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు దాన్ని బాగా ఒత్తేసుకోవాలి కదా? ఎస్ అండి. సో ఇంకొంచెం నెయ్యి పెట్టేసుకుంటున్నాను. సో స్వీట్స్ అంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, ముఖ్యంగా బొబ్బట్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా డిఫరెంట్గా కోవాతో ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతూ ఉంటుంది స్వీట్గా. అండ్ అలాగే మనకి కొంచెం వేడివేడిగా అలా నెయ్యితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఓకే, ఓకే. సో దీన్ని నేతితో మనం 2 వైపులా కాల్చేసుకుందాం. ఓకే, సో ఇలాంటివి తిన్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే కొంచెం బాగా నెయ్యి అవి ఇవి క్యాలరీ ఫుడ్ బాగా. వన్స్ ఇన్ వైల్ ఎప్పుడన్నా మనం ఖాళీ ఉన్నప్పుడు అలా ట్రై చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో కావాలి అనుకుంటే మీరు అన్నట్టు బెల్లంతో కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి.
మెయిన్గా ఏంటంటే పిండి మనకు మంచి సాఫ్ట్గా ఉంటే సో అది తినేప్పుడు కూడా మనకు కొంచెం ఆ టేస్ట్ అనేది బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. అవును, లేకపోతే కొంచెం గట్టిగా అయిపోయి పైన లేయర్ మనకు హార్డ్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది బాగుంటుంది. సో జనరల్గా ఈ కోవాలో కొంచెం బాదాం ఇలా కూడా మిక్స్ చేసుకుని ట్రై చేస్తూ ఉంటారు కదా రాజు గారు, అది అలా కూడా చేసుకుంటే బాగుంటుందా? చేయొచ్చండి. అంటే ఇక్కడ మనం బొబ్బట్లా చేసుకున్నాము కాబట్టి కొంచెం పౌడర్లా వాటిని యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, బాదాం పౌడర్, జీడిపప్పు పౌడర్ అలా వేసుకుంటే మనకి బాగుంటుంది. ప్లేట్ ఇస్తారా? వావ్, మన ఇంట్లో బొబ్బట్టు చేస్తే పక్కింట్లో వాళ్ళు వచ్చేసేలా వస్తుంది కదా దీనికి స్మెల్. ఎస్. సో మనకు ఆ నేతి ఫ్లేవర్ అవన్నీ కూడా బాగా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి. రెడీ అయిపోయిందా రాజు గారు? రెడీ అండి, కోవా బొబ్బట్టు రెడీ. సో ఈ బొబ్బట్టు టేస్ట్ చూసేసే ముందు మీ కార్వింగ్ కూడా చేసి చూపించేస్తే తర్వాత టేస్ట్ చూద్దాం. ఓకే. బ్రెడ్తో చేస్తున్నాను. ఓకే. 2 రౌండ్ స్లైసెస్ తీసుకోవాలి. క్యాట్లా చేస్తున్నాను. క్యాట్, ఓకే. సో 2 మోల్డ్స్ తీసుకున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి బాడీ వస్తుంది. హెడ్ అది? ఎస్ అండి. సో ఇది కొంచెం మనకు టేలా? ఓకే. కొంచెం ట్రయాంగిల్ షేప్లో చెవులండి. ఓకే. సో ఇక్కడ ఐస్ వచ్చేసి బ్రింజాల్ బ్రింజాల్లో తీసుకుంటున్నాం. సో డెఫినెట్లీ మనకి ఇక్కడ బ్రెడ్ వైట్ కలర్లో ఉంది కాబట్టి బాడీ అంతా, ఐస్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్లో తీసుకుంటే బాగుంటుంది. పైగా క్యాట్ ఐస్ అంటే మనకి కొంచెం బ్లాక్గా ఉంటేనే బాగుంటాయి. అలాగే ఇంకొకటి కొంచెం ఓవెల్ షేప్లో తీసుకుంటున్నాం. సో క్యారెట్లో చిన్న హాఫ్ సర్కిల్ అండి. ఓకే. అలాగే పుదీనా కానీ కొత్తిమీర కానీ తోడకూర కానీ, సో ఇలా కాడలు తీసుకుంటే మనకు కొంచెం అలా మిసాల్లా చూపించడానికి బాగుంటుంది. ఓకే, 4 తీసుకుంటున్నాను. ఇటువైపు 2 అటువైపు 2 పెట్టేస్తున్నాం. కొంచెం సైజ్ పెద్దగా అయిపోయింది, కొంచెం చిన్నగా చేసేసుకున్నాం. ఓకే. సో మనకి అది హెడ్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దానికి తగినట్టు సైజ్ తీసుకుంటే బెటర్. సో అరేంజ్ చేసేద్దామా? ఓకే. సో ముందుగా బాడీ, ఇక్కడ ఇలా హెడ్ వచ్చేస్తుంది. చెవులు. ఓకే. అండ్ ఫైనలీ టెయిల్. సూపర్ రాజు గారు, ఈజీగా క్యూట్గా ఉంది కార్వింగ్. థ్యాంక్ యూ. వేడివేడిగా కోవా బొబ్బట్టు రెడీ అండి.
టేస్ట్ చూడబోయే ముందు ఈ బొబ్బట్టు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చికోవా, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కోవా బొబ్బట్లు రెడీ.